బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. స్పీకర్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి. స్పీకర్ను కోర్టులు ఆదేశించలేవని, కేవలం సూచన మాత్రమే చేయగలుగుతాయన్నారు ముకుల్ రోహత్గి. అనర్హత పిటిషన్లపై 4 ఏళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు శక్తి లేనివి కావు అన్నారు జస్టిస్ గవాయ్. సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసిన తర్వాతే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. దీనికి సమాధానం ఇచ్చిన ముకుల్ రోహత్గి 3 ఎమ్మెల్యేలపై 3 పిటిషన్లు వేరువేరు సమయాల్లో ఇచ్చినందున నోటీసుల జారీకి ఆలస్యమైందన్నారు. స్పీకర్పై నమ్మకం ఉంచకుండా పిటిషనర్లు వరుస రిట్లతో కోర్టులను ఆశ్రయించారు అన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే కోర్టులు జోక్యం చేసుకోవాలని ముకుల్ రోహత్గి వాదించారు. స్పీకర్ కార్యాలయం ఓ రాజ్యాంగ వ్యవస్థ అని, దీనిపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని అన్నారు ముకుల్ రోహత్గి. స్పీకర్ 3-4 ఏళ్లు అనర్హతపై నిర్ణయం తీసుకోకపోయినా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయలేదన్న మీ వాదనను రికార్డ్ చేయాలా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. అయితే అది రికార్డ్ చేయవద్దని కోరారు రోహత్గి. నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను కోర్టు ఆదేశించలేదని ఎక్కడుందని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. కేశవ్ సింగ్ వర్సెస్ స్పీకర్ కేసును ప్రస్తావించారు రోహత్గి. ఈ కేసు శాసనసభ అధికారాలు, రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉందన్నారు. రోహత్గి వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.